నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఈ నెల అక్టోబర్ 7న నారావారిపల్లిలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందస్తు భద్రత ఏర్పాట్లు తనిఖీలలో భాగంగా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో కలిసి సమీక్షించి నారావారిపల్లిలో సీఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. తిరుపతి పూర్ణ కుంభం సర్కిల్ వద్ద కురమ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరించిన మంత్రి సవిత. పూలే విగ్రహం నుండి పూర్ణ కుంభం సర్కిల్ వరకు భారీ ర్యాలీ. ఉద్రిక్తంగా మారిన సిపిఎం భూ పోరాటం. తిరుమల నగర్ వద్ద సర్వే ట్రైనింగ్ అకాడమీ భూముల ఆక్రమణకు పేదలు ప్రయత్నం. భారీ సంఖ్యలో అడ్డుకున్న పోలీసులు. ఆక్రమణలు కూల్చివేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఆర్డీఓ హామీతో పోరాటాన్ని విరమించిన సిపిఎం నాయకులు. కుమార్తె ముందే అల్లుడితో పెళ్లికి ప్రయత్నం. అడ్డుకున్నందుకు అల్లుడితో కలిసి కుమార్తెపై దాడి చేసిన తల్లి. అత్త అల్లుళ్లకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ ప్రాకారోత్సవాన్ని వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలను జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహృతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, వీఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, ఆక్రమణలు కూల్చివేస్తామని తిరుమల నగర్ ఘటనా స్థలం వద్ద ఆర్డీఓ రామ్మోహన్ హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని 195/2 మరియు 195/4లో సర్వే నెంబర్లో సర్వే అకాడమీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినా నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల ఆక్రమణ కార్యక్రమానికి నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం బొమ్మల కోట్రస్ వద్ద ఇళ్ల స్థలాల ఆక్రమణకై ఉదయం 9 గంటల నుంచే పేదలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తెరచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలు, హ్యూమన్ బాడీ కెమెరాలు వినియోగిస్తూ పోలీసుల వ్యాన్లో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిపిఎం నేత కందారపు మురళి ఆధ్వర్యంలో పేదలు సిపిఎం జెండాలు చేతపట్టి పేదలకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద పట్టున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా ఉదయం 10:30 సమయంలో సర్వే అకాడమీ భూముల వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు పేదలను భూముల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పేదలను ఉద్దేశించి సిపిఎం నేత కందారపు మురళి ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో 2700 పట్టాలు పేదలకు ఇచ్చారని, స్థలం నేటికీ చూపలేదని ఆరోపించారు. పేదలను అడ్డం పెట్టుకుని అనేక మంది కోటాను కోట్ల రూపాయలు ఆక్రమంగా వసూలు చేశారని, ఆనాటికి ఈనాటికి తేడా ఏమీ లేదని, పేదలు ఇల్లు లేక అవస్థలు పడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండడం సమర్థనీయం కాదని కందారపు మురళి అన్నారు. ఒకవైపు పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రభుత్వ భూములను ఆక్రమణ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని జోరు వర్షంలో పోరాటాన్ని కొనసాగించారు. సిపిఎం చేపట్టిన భూ పోరాట కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, రెవెన్యూ అధికారులు నేరుగా రావాలని పోలీసు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆర్డీఓ రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని సిపిఎం నేతలు పెద్దలతో చర్చలు జరిపారు. బీటీఆర్ కాలనీలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని ఆర్డీఓ రామ్మోహన్ ప్రకటించారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, సర్వే అకాడమీ భూములను ఏర్పాటుకు తరలించి తిరుమల నగర్ ప్రాంతంలోని పేదలకు స్థలాలు అందజేస్తామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి
వస్తున్నాయని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అర్హులైన పేదలందరికీ 10వ తేదీన తన కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇవ్వాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలకు పూనుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని, ఆక్రమణదారుల్లో అర్హులైన వారు ఉంటే తాము ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఆక్రమణలకు పూనుకుంటే జైలు పాలు కావాల్సి వస్తుందని ఆర్డీఓ హెచ్చరించారు. ప్రస్తుత ఆక్రమణలను ఆపివేశామని, నిర్మాణాలు నిలిపివేశామని, సమగ్రమైన విచారణ జరిపిస్తామని ఆర్డీఓ ప్రకటించారు. బీటీఆర్ కాలనీలోని పేదలందరినీ సర్వే చేయిస్తామని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, అత్యవసరమైన పేదలు ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి తక్షణమే కొందరికి ఇళ్లు కేటాయిస్తామని ఆర్డీఓ రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆర్డీఓ పేదలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సిపిఎం నేతలు తమ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు. తమ మాటలను గౌరవించి పోరాటాన్ని విరమించిన సిపిఎం నేతలకు ప్రజలు ఆర్డీఓ రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి వేణుగోపాల్, సిపిఎం జిల్లా నేతలు జయచంద్ర, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు అక్కడికి పోయి ఆపితే మా గతంలో తహసీల్దార్ వెంకటరమణ ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు సార్, మా దగ్గర పాత పట్టాలు ఉన్నాయి, మేమేం ఆక్రమించట్లేదు, కాబట్టి మాకు పట్టాలు ఇచ్చిన దాంట్లో మేము కట్టుకుంటున్నామని చెప్పడం జరిగింది అన్నారు. అయితే దానిపైన ఒకసారి వాళ్ళని పట్టాలు తీసుకొని కలవమని చెప్పాము. అదేవిధంగా మన దగ్గర హౌస్ సైట్ రిజిస్టర్లో కూడా ఒకసారి వెరిఫై చేయండి, ఇచ్చినవి జినైనా లేకపోతే వీళ్ళు ఊరికే ఫేక్గా చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు కేవలము గడువు ఎక్కువ లేకుండా 2-3 రోజుల్లోనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా నాకు రెండోసారి కంప్లైంట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను తహసీల్దార్ని అడగడం జరిగింది, ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి, పార్టీ ఏది అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు పేదలా కాదా, ఒకవేళ పేదల ఈ గతంలో ఎప్పుడు లబ్ధి పొందలేదు వాళ్ళందరూ కూడా అర్హులు, ఇంటి పట్టాల కంటే ఇస్తాం తప్పనిసరిగా. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఈ పద్ధతి వద్దు, ఇస్తే అందరికి ఇవ్వండి, ఏదో ఇవ్వకపోతే అసలు ఆ వెంకటరమణ గారు ఉన్నప్పుడు ఆయన అది ఎట్లా ఇచ్చాడో మాకు అర్థం కావడం, అంత హఠాత్తుగా ఒక 5 మందికో 10 మందికో ఆయన అసలు విచారణ జరపండి, అది నిజమా కాదా అని చెప్పి విచారణ జరపండి. నిజమది జెన్యూన్ అంటే ఇంత హఠాత్తుగా రాత్రికి రాత్రి కట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆపుంటే ఎందుకై ఆపుతారు, మా దగ్గర పట్టా ఉంది మీరు ఆపేది ఎందుకు అని చెప్పి అధికారులతో ఘర్షణ పడాల్సిన వాళ్ళు అట్లా చేయకుండా రాత్రికి రాత్రి కట్టేశారంటే దాని అర్థమైంది. ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మా పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అనా మీరు అడ్డుపడబాకండి, మేమేదో చేసుకుంటున్నాము, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని అడగలము. ఏ రోజు వాళ్ళు మాకు పట్టా ఉందని చెప్పి చెప్పలా. కాబట్టి నేను ఆర్డీఓ గారికి చేసేది, అది అక్రమమైందైతే మాత్రం కఠిన చర్యలు తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకని సేవా కార్యక్రమంలో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థను బొజ్జల బృందమ్మ అభినందించారు. శ్రీకాళహస్తిలోని వివేకానంద పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలపై నూతనంగా రూపొందించిన పాటను బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకునే విధంగా శ్రీకాళహస్తిలోని నగరి వీధి నందు ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నందు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఇంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మున్నీర్ బాషాకు అభినందనలు తెలియజేశారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అందరికీ అనుమతి ఇవ్వాలని, 10 మంది దాతల సహాయంతో ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ మరింత అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని కోరారు. తన వంతు ఆర్థిక సహాయం ₹1,00,000 అందజేస్తానని దానిని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మున్నీర్ బాషా మాట్లాడుతూ, తాను పెద్దగా చదువుకోకపోయినా సమాజానికి ఏదో చేయాలని దృఢ సంకల్పంతో 5 సంవత్సరాల క్రితం ముగ్గురితో ప్రారంభించిన ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నేడు 30 మందికి ఆర్థిక సహాయం చేస్తూ వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్రతి నెల అందజేస్తుందని, అలాగే వారికి ఎటువంటి సహాయం కావాలన్నా ఈ సంస్థ ద్వారా చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునీర్ బాషా, కుటుంబ సభ్యులు, గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి పిలిచినప్పుడు ఏంటోలే హెల్పింగ్ హ్యాండ్స్ అనుకున్నాను. వాళ్ళ అమ్మగారు ఉన్నారు అప్పుడు. నాకు బాగా అంటే ఎంత ఆప్యాయంగా ఉన్నారంటే నాకు మా అమ్మ గుర్తొచ్చేది. అంటే అదే మాదిరి ఉండేది అమ్మ, తెల్లంగా బాగా అట్లే కూర్చుండేది. అమ్మ గుర్తొచ్చింది. సో అట్లా పరిచయాలు ఎక్కువ పెరిగాక నాకు అక్కడ పోయినాక తెలిసింది ఏం చేస్తారా అబ్బాయి అనుకుంటే, ఆ రోజు బియ్యం, ఉప్పు, పప్పు, నీళ్లు, తర్వాత నూనె, పసుపు, కారం అంతా కలిపి 15 రకాలు ఇస్తున్నాడు. ఇంత చిన్న షాప్ పెట్టుకొని ఇంతమందిని తాకుతున్నాడు అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
బృందమ్మ మేడం గారికి మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ తరఫున మా స్కూల్ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడంని ఎప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని పిలిచినా ఆమె రాను అని చెప్పరు, తప్పకుండా వస్తాం మునీర్ అంటారు. ఆ మాట వినగానే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే అది ఏ విధంగా చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు, తెలియటం లేదు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజరత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను హీరో సుమన్ దర్శించుకున్నారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మరియు కమిటీ సభ్యులు హీరో సుమన్ కు స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లను చేశారు. దర్గా కమిటీ సభ్యులు హీరో సుమన్ ను దర్గా మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హీరో సుమన్ మాట్లాడుతూ తాను చాలా ఏళ్ల నుంచి శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజ్రత్ జుమ్లేషా వాలి పీర్ దర్గాను దర్శించుకుంటున్నానని, ఈ బాబా దయ వల్ల తనకు అంతా మంచి జరుగుతుందని, మత సామరస్యానికి ఈ దర్గా ప్రతీక అని తెలియజేశారు. రేపు సోమవారం ఉదయం తాను శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నానని తెలియజేశారు. తాను చిన్నప్పటి నుంచి చెన్నైలో ముస్లిం సోదరులతో కలిసి పెరిగానని, అందువల్ల తనకు దర్గాలన్నా మసీదులన్నా ఇష్టమని, తాను చిన్నప్పటి నుంచి దర్గాలను, చర్చిలను, ఆలయాలను దర్శించుకుంటూ ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండేవాడినని, కులాల కన్నా మతాల కన్నా స్నేహానికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని, అందువల్లే తాను చిన్నప్పటి నుంచి అందరితో కలిసిమెలిసి తిరిగేవాడినని తెలిపారు. సినీ రంగంలో ఉన్న సినీ నటులను ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాకీర్ అలీ, విఎన్ఆర్ నాగేశ్వరరావు, దినేష్ కుమార్, రాజేశ్వరరావు, గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. సో నేను యాక్టర్ సుమన్ ఈరోజు కాళహస్తికి వచ్చున్నాను. అయితే రేపు ఉదయం కాళహస్తిలో పూజ ఉంది. సో కాళహస్తికి ఎప్పుడు వచ్చినా అంటే దర్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం ఎప్పుడు నాకు ఆనవాయితీ. ఎప్పటి నుంచో మా మిత్రులందరూ నాకు పరిచయం అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెంటిమెంట్గా నేను ఒకసారి పూలు సమాధి మీద వేసినప్పుడు అది ఫోటో తీసినప్పుడు అల్లా అనేది ఒక అక్షరం దాంట్లో కనిపించింది అని చెప్పి వాళ్ళు చెప్పారు, నాకు ఫోటో పెట్టారు. అప్పటి నుంచే నాకు కూడా ఏంటంటే నేను అనుకోలేదు, కానీ అలాగే పూలు విసిరినప్పుడు అలా వచ్చింది. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు ఎప్పుడు వీళ్ళు ఫోన్ టచ్లో ఉన్నారు. ప్రతి జుమ్మాకి మెసేజ్లు ఆ విధంగా వెళ్తుంటాం. కానీ నాకు రెగ్యులర్గా రాలేకపోయాం. 14 ఇయర్స్ నుంచి మనకి ఉంటున్నారు. సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకేంటంటే అందరూ, ఎందుకంటే నేను హిందూ అయినప్పటికీ చాలామంది ఏంటంటే ముస్లిం అభిమానులు, ముస్లిం టెక్నీషియన్స్ ఆ విధంగా నాకు దగ్గర అవడంతో నాకు రిలేషన్ ఎప్పుడు నాకు అది ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం తుడా కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ తుడా అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ ఎన్ మౌర్య, తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీసీ శుభం మన్సల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజలకు అవసరమైన త్రాగునీటి వసతి, డ్రైనేజీ సమస్యలు, రోడ్లకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తుడా వైస్ చైర్మన్ శుభం మన్సల్ను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 100% డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పనులను 3 దఫాలుగా 25,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజీ కాలువలు పూర్తి చేసేందుకు 80 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశారని, ముందుగా 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఈ నిధులతో మొదటి దశలో 100% పూర్తి చేసి రెండవ దశ కూడా కొంత పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలో ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించేందుకు 80 కోట్ల రూపాయల నిధులు అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ప్రకటించామని, వాటి ద్వారా కూడా నిధులు వస్తాయని, అన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. తుడా ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి విక్రయించారని తెలిపారు. కొంత నిధులు వచ్చాయని, డిసెంబర్లోపు మరో 45 కోట్ల రూపాయలు వస్తాయని, వాటితో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని తెలిపారు. మంత్రికి ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికారు. సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ తుడా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి యొక్క మున్సిపాలిటీ మరియు అర్బన్ అథారిటీస్ మీద ఈరోజు రివ్యూ జరిగింది. ఇందులో పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద డిస్కషను, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, జనరల్గా డ్రైన్స్ అనేవి రైనీ సీజన్లో వర్షం పోవటానికి
అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం. ఆ డ్రైన్స్ని 123 మున్సిపాలిటీస్లో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద యాక్చువల్గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 నుంచి ఒక 5,000 crores అవుతుంది. ఫేజ్ 2 మళ్ళీ 5,000 crores. ఫేజ్ 3 వచ్చేళ్ళకే 18,000 crores. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ 5,000 కోట్లకు సంబంధించి ఒక 4,000 crores యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు. దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని డిపిఆర్లు తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఈరోజు విజయవాడ తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను. చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ కావాలంటే 80 కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా ఒక 50 కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ 1 100% అయ్యేటట్టుగా, ఫేజ్ 2లో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్లు పిలుస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీకి ఎవ్రీడే వాటర్ ఇవ్వాలంటే 80 crores యాక్చువల్గా కావాలి. దానికి కూడా ఎలా చేయాలనేది యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు LRS, BRS 2 అనౌన్స్ చేస్తున్నాం. దాని మీద కూడా కొంత అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటితోటే తిరుపతి మున్సిపాలిటీకి రాబోయే 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి ప్రతిరోజు డైలీ వాటర్ ఇచ్చేది ఒకటి, తర్వాత డ్రైన్స్, రోడ్స్ 100% కంప్లీట్ చేసేటట్టుగా ఉన్న ఫైనాన్స్తో, రాబోయే ఫైనాన్స్తో ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళైతే ఆల్రెడీ కొన్ని లేఅవుట్స్ వేసి సేల్స్ కొన్ని చేస్తున్నారు, కొన్ని సేల్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా యాక్చువల్గా డిసెంబర్ లోపల దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ. డిసెంబర్ లోపల ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక 45 crores వరకు యాక్చువల్గా వాళ్ళు వేసిన లేఅవుట్స్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వస్తే కూడా ఆ అమౌంట్తో కూడా యాక్చువల్గా ఈ యొక్క డ్రైన్స్కి, రోడ్స్కి 100% కంప్లీట్ చేయమన్నాం. ఆ విధంగా వచ్చిన మనీ, రాబోయే మనీతో ఎలా చేయాలనేది ఈరోజు అటు అర్బన్ అథారిటీ VC గారితోనూ కమిషనర్ గారితో డిస్కస్ చేయడం. దాని మీద ప్రజాప్రతినిధులు కూడా కొన్ని రిక్వెస్ట్ అడిగారు. 1 or 2 రోడ్స్ కంప్లీట్ అయ్యి కొద్దిగా ఒక 1/2 kilometer, 1/4 kilometer పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయమంటే ఇమీడియట్గా VC గారు అవి టేకప్ చేసి కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు మెయిన్గా డ్రైన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద డిస్కషన్ జరిగింది. ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వ గొప్పదనాన్ని చాటాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగర మేయర్ ఆముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వకు సహకారాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు స్వయం కృషితో ఉపాధి సృష్టించుకుని చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అందించిన 15,000 రూపాయల ఆర్థిక సాయం కుటుంబ అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన వారు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని వివరించారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకూడదని తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయని, ఇవాళ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, సుమారు 6,777 మంది లబ్ధిదారులకు 10.16 కోట్ల రూపాయలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. డ్రైవర్లందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఆటో డ్రైవర్ల మీద, ఆటో ఇండస్ట్రీ మీద ఎంతవరకు వీళ్ళకి ప్రయాణాల మీద ప్రభావం ఉంటుందని అంచనా వేసి వీళ్ళకు కూడా ఖచ్చితంగా దానికి మనం ఏదన్నా కాంపెన్సేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ కల్పించడం జరిగింది. అది ఏదైతే నష్టం జరుగుతుందో అక్కడ వీళ్ళకి ఈ 15,000 రూపాయలు వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది. ముఖ్యంగా ఇది ఇన్సూరెన్స్ కానీ, తర్వాత వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, వెహికల్ రిపేర్లకు ఉద్దేశించినవి. ఆదాయం తగ్గింది కాబట్టి ఈ ఆదాయం కల్పిస్తాం మన ఆటో డ్రైవర్లందరికీ. అయితే వీళ్ళకి ఇంకొక సౌకర్యం కూడా ఉంది. 23వ తారీఖున, సెప్టెంబర్ 23వ తారీఖు లోపు కానీ ఎవరైనా రిజిస్టర్ చేయించుకోలేకపోయినా, లేకపోతే ఎవరైనా మిస్ అయినా కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కానీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళని కొత్తగా మళ్ళీ రిజిస్టర్ చేయించుకుంటారు. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అల్లుణ్ణి వివాహం చేసుకునేందుకు అడ్డు చెప్పిందని కుమార్తెపైనే ఓ తల్లి హత్యాయత్నం చేసిన ఘటన కేవీబీపురం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలుడు, 15 సంవత్సరాల బాలిక 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త చనిపోవడంతో 40 సంవత్సరాల ఆ బాలిక తల్లి ఈ జంటతోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆమెకు అల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రాత్రి భార్య పక్కన ఉండగానే వారిద్దరూ పెళ్లి చేసుకోబోయారు. తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను బాలిక అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తల్లి, భర్త బాధితురాలపై దాడికి దిగారు. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు వచ్చి రక్షించారు. అత్త, అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నా పేరు దీపిక, నాకు కస్సు పర్వ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగిన నిన్నేసి కొట్టినాడు. మనం ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకనే కొట్టినాడు. మా ఇంట్లో ఒకటే కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసింది కాబట్టి అడిగినానని కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు నన్ను కొట్టినావు అంటే మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలని కొట్టినాను. మా వదిన ఇప్పుడు చేయిపోయింది. మా వదిన కూడా కొట్టినాడు. పుత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళు వచ్చే వాళ్ళు కొట్టేసినారు. పోలీస్ స్టేషన్. మా అమ్మ అడ్రాలా సార్, గుమ్మం చూస్తాను. పేరు బంగారే సార్. ఆ అబ్బాయి పేరు చరణ్, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత
ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రోకలు బండి ఎత్తుకొని కొట్టేసినాడు చేయరిపోయేట్టుగా. ఆమె నిన్న ఏసాపురం వేసి నైట్ 8 గంటలకు వచ్చింది సార్ ఇంటికి. ఇక్కడే ఉంది సార్ కాళహస్తిలో. దెబ్బ 2 దెబ్బలు కొట్టే సార్ నేను కూడా. తాగేస్తున్నాడు. బాబు మోసాల నుంచి మేలుకోవాలని ప్రజలందరూ ఎండగట్టాలని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని 4వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ మహిళలకు 18,000 రూపాయలు, యువతకు నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ తదితర హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత ఆయనదేనని తెలిపారు. రాష్ట్రంలో 16 లక్షల మంది డ్రైవర్లు ఉంటే 2 లక్షల మంది డ్రైవర్లకే ఆటో సేవలు లబ్ధిదారులకు ఎంపిక చేయడం బాధాకరమని వాపోయారు. సూపర్ హిట్ అయిందని పండుగ చేసుకోవడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు కట్టమంచి నుండి సాంబయ్య కండ్రిగ రోడ్డును R&B అనుసంధానంతో రోడ్డు వేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు విజ్ఞప్తి చేశారు. అలా చేయని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే R&B అనుసంధానంతో రోడ్డును అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ప్రజలు ఇకనైనా బాబు మోసాల నుంచి మేల్కొని వైఎస్ఆర్సీపీని ఆదరించాలని కోరారు. మోసపూరిత వాగ్దానంతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, ఇకనైనా ప్రజలు మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వరూపారాణి, పురుషోత్తం రెడ్డి, జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, రాహుల్, రాజారెడ్డి, శివారెడ్డి, కృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అనే ఈ కార్యక్రమం ఈరోజు కట్టమంచిలో నిర్వహించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో అమలు చేసిందేవి, చెప్పి మోసం చేసిందేదని ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కట్టమంచి రోడ్డు, కట్టమంచి నుంచి సాంబయ్య కండికి ఉన్నటువంటి రోడ్డు శాశ్వత పరిష్కారం కావాలంటే దాన్ని R&B కలినేషన్ చేంజ్ చేసి దాన్ని వర్క్లు స్టార్ట్ కొంత లేట్ అయినా ఆలస్యమైన 6 మాసాలు అవుతుంది ఆ పర్మిషన్స్ రావాలంటే. ఎమ్మెల్యే గారు దాని మీద చొరవ తీసుకునేసి R&B కలినేషన్ చేంజ్ చేస్తారని మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అక్కడికోటు అట్లా ఏదో జనరల్ ఫండ్, పార్లమెంట్ ఫండ్ ఇవి పెడితే తాత్కాలికమే అవుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాదు, రాష్ట్రం మొత్తం ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది. పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా నాయకుడు ఉపేక్షించడు. కాబట్టి రాష్ట్రం మొత్తం, చిత్తూరనే కాదు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా కానీ ప్రేక్షక పాత్ర అనేది చూసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుజన జీవన రంగాల భద్రతకై డిసెంబర్ 28వ తేదీ గాజులమండ్యం హైవేలోని KRC కాలేజీ గ్రౌండ్స్లో బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రధానంగా మనం చూస్తే ఈరోజు దేశంలో కానీ అటు రాష్ట్రంలో కానీ బహుజన వర్గాల మీద నిరంతరము జరుగుతున్నటువంటి దాడులు, జీవన రంగాల మీద దాడులు, విద్య, ఉద్యోగ, వైద్యం అన్నింటి మీద దాడులు, వీటిని ఖండించలేని పరిస్థితిలో ఈ బహుజన వర్గాలు అనేకమైనటువంటి కులాలుగా విడిపోయి ఐక్యం కాలేని పరిస్థితిలో మనువాద పాలకుల యొక్క అకృత్యాలను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాం. వీటిని ఎదుర్కోవాలంటే ఈ బహుజన సమాజం ఏకం అవ్వాలా. ఆ ప్రక్రియలో భాగంగానే బహుజన సమాజాన్ని నిర్మించాలా. 80వ దశకంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ బహుజన వర్గాల్ని, బహుజన సమాజం నిర్మించి అధికారం ఉత్తరప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. అటు తర్వాత ఆ పరంపరను బెహెన్జీ మాయావతి గారు కొనసాగిస్తున్నారు. మనువాదుల కుట్రతో అనేకమైనటువంటి కులాలుగా విడగొట్టడం, తద్వారా అధికార కాంక్ష లేకుండా ఈ వర్గాలకు
వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఈ వర్గాలు జీవన రంగాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఈ వర్గాలు నిర్మాణం జరగాల. అందుకు నాందిగానే మేము గత సంవత్సరం డిసెంబర్లో జరిపాం. అది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ బహుజన వర్గాలను ఏకతాటికి తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరి తరఫున పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఈ యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలని మీ దగ్గర నుండి కూడా సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్. శ్రీకాళహస్తిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎస్డికే నగర్ నాగాలమ్మ వీధిలో శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు బాలిశెట్టి నరసింహులు, వేలు, అమర్నాథ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కుంభం వేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సేవా ఉత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు బీజేపీ సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరులో 37వ డివిజన్లో పెద్ద ఎత్తున మహిళలు మొక్కలు నాటారు. అలాగే చేనేత ఖద్దర్ సంచులను కూడా పంపిణీ చేశారు. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అక్టోబర్ 6వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. ఈ నెల అక్టోబర్ 7వ తేదీన చంద్రగిరి మండలం నారావారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం మధ్యాహ్నం పోలీస్ గెస్ట్ హౌస్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్ ముందస్తు భద్రత లైజన్లో భాగంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ నెల అక్టోబర్ 7న మంగళవారం రానున్నారని, ముందుగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన నారావారిపల్లెకు వెళ్లనున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలిప్యాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం అగ్రికల్చరల్ యూనివర్సిటీ హెలిప్యాడ్, నారావారిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్యూరిటీ అధికారులు, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. కురబ, కురవ, కురమ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం ఉదయం ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతి బాలాజీ కాలనీ కొడలిలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూర్ణ కుంభం సర్కిల్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం పూర్ణ కుంభం సర్కిల్ వద్ద భక్త కనకదాసు విగ్రహాన్ని ఆ సంఘం నాయకులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రజల కోసం, అనగాడిన జాతుల కోసం ఎంతో పోరాటం చేసిన ఒక ఉద్యమకారుడు, ఒక గాయకుడు, ఒక కవి, గొప్ప కవి. మరి ఆ భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు మా కుల బాంధవులు అందరం కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఘనంగా కురువులందరం కలిసి మా కుల వృత్తుల గురించి, అదేవిధంగా భక్త కనకదాసు గారి కాంచి విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చాం. భక్త కనకదాసు గారు దాసుల కల్లా గొప్ప దాసు కనకదాసు గారు. ఆయన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. సాక్షాత్ పరమాత్ముడిని ఉడిపిలో ఇప్పటికీ ఒక నిదర్శనం ఉంది. భక్తులందరూ, సామాన్యమైన ప్రజలు కూడా, భక్తులందరూ దర్శనం చేసుకోవాలని ఆయన పాడిన కీర్తనలకు స్వయాన శ్రీకృష్ణుడు గారే వెనికి తిరిగి దర్శనం ఇచ్చిన గొప్ప వ్యక్తి భక్త కనకదాసు గారి విగ్రహావిష్కరణ కోసం ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. జై కురబ. ఈరోజు తిరుపతిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆయన వరముచే జన్మించినటువంటి శ్రీ కనకదాసు గారి యొక్క విగ్రహావిష్కరణ పూర్ణకుంభం కూడలిలో అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాయలసీమ జిల్లాల నుండి, కోస్తా జిల్లాల నుండి కురబల నాయకులు, కురమకుల సభ్యులు, కుల బాంధవులందరూ విచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుండి, తమిళనాడు సేలం నుండి కళాకారులు, చెన్నై నుండి కళాకారులు, శ్రీలంక నుండి కురపకులస్తులు, కోయంబత్తూరు నుండి కురపకుల నాయకులు, ప్రముఖంగా కర్ణాటక నుండి నాయకులంతా కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర మంత్రివర్యులు కురపకుల ముద్దు బిడ్డ శ్రీ ఎం సౌతమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆమె యొక్క ఆధ్వర్యంలో, ఆమె సహాయ సహకారాలతో వాళ్ళ తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆమె బహుకరించినటువంటి కాంస్య విగ్రహాన్ని ఈరోజు తిరుపతిలో అత్యంత అద్భుతంగా ఆవిష్కరణ జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి కర్ణాటక నుండి హెచ్ఎం రేవణ గారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ రాష్ట్రంలో ఉన్న మా కుల అధికారులు, మేధావులు, పండితులు, కళాకారులు పెద్ద ఎత్తున దాదాపు 10,000 మంది విచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగి విచ్చేస్తున్నారు. ఇప్పుడు మాకు అందుతున్న వార్త కుప్పం నుండి ఇటువైపు అనంతపూర్, కర్నూలు నుండి ఇటువైపు, చెన్నై నుండి ఇటువైపు విజయవాడ, ఏలూరు నుండి కూడా మా కుల బంధువులు వస్తున్నారు. వారికి అందరికీ కూడా తిరుపతి, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబకుల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని, ఆ దేవదేవుని యొక్క కృప అందరిపైన ఉండాలని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యకర్తలు ధన్యవాదాలు. జై కనకదాస, జై కురబ. శ్రీ భక్త కనకదాస యొక్క విగ్రహ ఆవిష్కరణ మన పూర్ణ కుంభం జంక్షన్లో మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీమతి కవిత గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించబడుతుంది. ఈ విగ్రహానికి
ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే సుమారు ఆల్ ఇండియాలో 14 కోట్ల జనాభా కురుబ కులస్తులు ఉన్నారు. వివిధ రకాలుగా ధన్గారు, కురుమ ఈ తెలంగాణలో రకరకాల పేర్లతో ఉన్నారు. 14 కోట్ల మంది అందరూ కూడా దేవదేవుడైనటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాన్ని చూసి సంతోషించి తరించిపోవాలని చెప్పేసి అందరికీ గుర్తింపుగా ఈ విధంగా మన మేడం అయినటువంటి మినిస్టర్ మేడము వారి ఫాదర్ అయినటువంటి తెలుగుదేశం పెద్ద లీడరు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి గారు కీర్తిశేషులు వారి గౌరవార్థము ఆమె బహుకరించినారు. ఆ విగ్రహావిష్కరణ కొరకు తండోపతండాలుగా జిల్లా నుండి రాయలసీమ జిల్లాల నుండి నలుమూల నుండి ఈవెన్ తమిళనాడు నుండి సేలము, కోయంబత్తూరు, మెడ్రాస్ ఈవెన్ శ్రీలంక నుంచి కూడా కొంతమంది విచ్చేసినారు. అప్పుడే ఇంకా ఇప్పుడు వాహనాలన్నీ దండిగా వస్తున్నాయి. వాళ్ళు వచ్చిన వెంటనే షార్ట్లీ ఊరేగింపు స్టార్ట్ అయింది. ఊరేగింపు అనంతరము విగ్రహావిష్కరణ, ఆ తదుపరి బహిరంగ సభ రామతులసి కళ్యాణ మండపంలో జరుగుతుంది. కావున ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులకు మరియు అందరికీ శ్రీ కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు, కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల అక్టోబర్ 7న నారావారిపల్లిలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందస్తు భద్రత ఏర్పాట్లు తనిఖీలలో భాగంగా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో కలిసి సమీక్షించి నారావారిపల్లెలో సీఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. తిరుపతి పూర్ణ కుంభం సర్కిల్ వద్ద కురమ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరించిన మంత్రి సవిత. పూలే విగ్రహం నుండి పూర్ణ కుంభం సర్కిల్ వరకు భారీ ర్యాలీ. ఉద్రిక్తంగా మారిన సిపిఎం భూ పోరాటం. తిరుమల నగర్ వద్ద సర్వే ట్రైనింగ్ అకాడమీ భూముల ఆక్రమణకు పేదలు ప్రయత్నం. భారీ సంఖ్యలో అడ్డుకున్న పోలీసులు. ఆక్రమణలు కూల్చివేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఆర్డీఓ హామీతో పోరాటాన్ని విరమించిన సిపిఎం నాయకులు. కుమార్తె ముందే అల్లుడితో పెళ్లికి ప్రయత్నం. అడ్డుకున్నందుకు అల్లుడితో కలిసి కుమార్తెపై దాడి చేసిన తల్లి. అత్త అల్లుళ్లకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.